అక్క ఎట్లున్నాయే దుకాణంలో కొన్నట్టే ఉన్నాయా వండి చూసినావా లేదా అరే పక్కూర్లో మంచిరట మన ఊర్లో సప్పుడే లేకపాయే పట్నంలో మా బిడ్డోళ్ళకి ఇచ్చిరట మంచిగానే ఉన్నాయని ఫోన్ చేసి చెప్పింది అబ్బా ఈ నెల కాంచెలి గా పైక మిగిలినట్టే గివ్వే కిరాణం సామాన్కో పోరల బడి ఫీజుకో మలిపితే అయిపాయే పల్లెకెళ్ళి పట్నం దాకా అందరిది ఇదే మాట ఇయ్యాలా రేషన్ షాపుల కాడ సన్న బియ్యం పండుగ జరిగిందనుకో రాదుర్రి ముద్దుగా సింగారిచ్చి పూజలు కట్టి జోకుడు చాలు చేసిండ్రు మనిషికి 6 కిలోలు ఏ కన్నా తీసుకోకుండా మొత్తం ఫ్రీగానే సప్లై చేస్తుంది సర్కారు ఫస్ట్ నాడే మస్తు లైన్లు కట్టిండ్రు సంచులు పట్టుకొని ఇన్నేళ్లు దొడ్డు బియ్యం తీసుకున్నోళ్ళు ఇప్పుడు సన్న బియ్యం వస్తుండే వరకు మస్తు సంబరపడతాండ్రు అనుకో రాదుర్రి దొడ్డు బియ్యం వండుకున్నా గానీ ఏం కూర వేసుకున్నా గానీ చప్పగా ఉండి తినకపోయేది అమ్ముకోవడము ఇట్లా చేసి సరపిండికో దీనికో దానికో చేసుకునేది దోశ ఇడ్లీ చేస్తుండే మేము పిల్లలు తింటలేకుండే అది ఆ రొట్టె చేసుకొని అది కూడా కష్టంగా తిన్నాము సారు ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చినందుకు సార్లకు ధన్యవాదాలు అదే వండుకొని తిన్నాం గొంతు దిగకపోయినా కూడా మేము తిన్నాం సార్ ఎందుకంటే మేము పేదవాళ్ళం కాబట్టి మంచి రోజున ఉగాది నాడు సీఎం సారు మంత్రులు ఈ పథకం చాలు చేస్తే ఇయాల్టి సన్న అంతటి ఇస్తాండ్రు ఇన్నొద్దులు ఇడికెళ్ళి బియ్యం కొంట పోయి తినేటోళ్ళు కొంత తిందురు లేదంటే నాస్టలకు వాడుదురు ఇక కొందరు బయట అమ్మేసి సన్న బియ్యం కొనుకొచ్చుకునేది ఇక తిప్పలు తప్పినట్టే 60 రూపాయలు ఉన్నది ఇప్పుడు ఫ్రీగానే వస్తున్నాయి కదా దోశలు ఇడ్లీ ఇది వేసుకొని తిన్నాం సార్ ఎందుకు పారేయాలి ఇది సుగా దొరుకుతలేదు కదా 60 రూపాయల కిలో మేము బయట అయితే బస్తా 1300 తీసుకుంటాం సార్ మాకు అది ఇక సేఫ్ అయినట్టే 1300 1400 పెట్టుకునే తీసుకుని వాడుకుంటాం బయట 60 రూపాయలు పెట్టి కిలో కొనుక్కుంటున్నాం మాకు 30 కిలోలు వస్తాయి మా ఫ్యామిలీ సరిపోతే చాలా బాగుంది అవు మరి మార్కెట్ లో పిటాన పిరం ఉన్నాయి బియ్యం గంతగానం రేట్లు పెట్టి కొనాలంటే గరీబోళ్లతో ఏమైతది మళ్ళా బియ్యం దొంగతనంగా అమ్ముడు దందాలు చేసుడు జోరుండే పబ్లిక్ కు ఫ్రీగా ఇచ్చినట్టు ప్రచారమే తప్ప ఫాయిదా లేకపోతుండే ఇంతకుముందు ఒక 30-40 క్వింటాల్ బియ్యం మిగిలి ఇప్పుడు ఏం మిగిలి అందుకే ఎలక్షన్ లో మాట ఇచ్చినట్టే సన్న బియ్యం వస్తుంది సర్కారు సార్ దయ వలన అందరు కడుపు నిండా తినగలుగుతారు సార్ ఇచ్చిన బియ్యం దొడ్డు బియ్యం ఇచ్చినాయి బయట అమ్ముకున్న 2 రోజులు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఇప్పుడు ఈ బియ్యం తినగలుగుతాం అంత మంచి బియ్యం పంపించండు సన్న బియ్యం ఇచ్చినందుకు గవర్నమెంట్ కు 1000 కోటి వందనాలు సార్